తామేం చేసినా నటనలో భాగంగానే చేస్తామని చాలా మంది హీరోయిన్లు చెబుతూ ఉంటారు. సీన్ డిమాండ్ మేరకు స్క్రిప్ట్ ప్రకారం ఎలా నటించడానికైనా సిద్ధమని ప్రకటిస్తూ ఉంటారు. కృతి కర్బంద కూడా ఇలానే మాట్లాడుతోంది. దక్షిణాదిన పలు సినిమాల్లో నటించిన ఈమె బాలీవుడ్ వైపు వెళ్లిపోయింది. ఇక్కడ సరైన హిట్ లేకపోవడం, అవకాశాలు కలిసి రాకపోవడంతో బాలీవుడ్లో అవకాశాల వేటలో ఉంది. ఈ క్రమంలో తన బాలీవుడ్ నటనానుభవాలను వివరిస్తోంది కృతి. ఆ మధ్య రాజ్ రీబోట్లో నటించిన కృతి అందులో హీరో సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హస్మీతో కిస్సింగ్ అనుభవాలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో వివరించింది. ఆ సినిమాలో హాట్ గా కనిపించారు కదా, చుంబనాలతో వేడెక్కించారు కదా అంటే తనలో మాత్రం అలాంటి ఫీలింగ్స్ ఏమీ కలగలేదని చెప్పుకొచ్చింది. అంత ఘాటైన కిస్సింగ్ సీన్లను చేసినా తనలో ఎలాంటి శారీరక స్పందనలు కలగలేదని కృతి వివరించింది. ఆ సీన్లను చూసేవారికి రొమాంటిక్ ఫీలింగ్స్ కలుగుతాయేమో కానీ అందులో నటించిన తనకు మాత్రం అలాంటి ఫీలింగ్స్ కలగలేదని చెప్పుకొచ్చింది. దర్శకుడు సీన్ చెప్పాడు, ముద్దు పెట్టుకోవాలన్నాడు, పెదాలతో పెదాలను బంధించాలని చెప్పాడు. అలా చేశాం తప్ప అంతకు మించి ఏమీ లేదనేసింది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.